తెలంగాణ రాష్ట్రంలో బతకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు. అసలు టీఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కావట్లేదు. పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిస్తుందా లేకపోతే కేసీఆర్ గారికి తెలియకుండా మాట్లాడుతున్నారా ఒకసారి చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడుతున్నటువంటి ఆయన మహిళల్ని కించపరుస్తున్న విధానం కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసము ఇక్కడి నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళని కానీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విధానం పట్ల గౌరవ కేసీఆర్ గారు స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఈ విషయంలో స్పందించకపోతే వాళ్ళే మాట్లాడించినట్టుగా అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి గారే స్వచ్ఛందంగా మాట్లాడినట్టయితే మేము టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం, పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే అసెంబ్లీలో ఉండి ఒక గౌరవ స్థానం ఎమ్మెల్యే స్థానంలో ఉండి మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి మేము మొన్ననే చూపించాము, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే చెప్పు దెబ్బలు తింటామని చెప్పాం. మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. ఒకరేమో బస్సులలో ఎక్కి క్యాబరే డ్యాన్సులు చేయండి అని చెప్పేసి మాట్లాడతారు, ఒకరేమో మహిళల్ని కించపరుస్తారు, ఒకరేమో మహిళలంటే చేతగాని వాళ్ళలాగా ముద్ర వేస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బుద్ధి రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల నుంచి వీళ్ళకు ఎదురు దెబ్బ తిరిగే అవకాశం ఉంటుంది. మహిళలు తిరగబడే రోజు ఆసన్నమైంది అని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ స్పీకర్ గారికి ఇలాంటి నాయకులు సమాజాన్ని గౌరవించలేని వాళ్ళు, సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే వాళ్ళు అసెంబ్లీలో ఉండే ఆస్కారం లేదు. కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్క శోభక్క బండ్రక్క పచ్చక్క 3 రంగుల జెండా బట్టి ముచ్చటగా 3 ముచ్చట్లు మాట్లాడుతున్నావా అక్క? ఏమిచ్చినావక్క స్పీకర్కు? రేవంత్ రెడ్డి కేటీఆర్ గారికి చీరే గాజులు పంపుతా, కట్టుకో కేటీఆర్, బస్సెక్కు కేటీఆర్ అన్నందుకు చర్యలు తీసుకోవాలని సుమోటో కేసు బుక్ చేయాలని స్పీకర్కి ఇచ్చినావా అక్క? ఏందక్క నిన్న మీ అరికపూడి గాంధీ కొడుకు కొడుకు అని అన్నందుకు, మహిళలను కించపరిచినందుకు, ఒక అమ్మను కించపరిచినందుకు, ఒక ఎమ్మెల్యే పుట్టుకనే అవమానించినందుకు చర్యలు తీసుకోమని సుమోటో కేసు కింద బుక్ చేయమని ఇట్లా స్పీకర్కి ఇచ్చినవా అక్క? ఏందక్క ఈ 2 నాలుకల సిద్ధాంతాలు? ఏందక్క మీ ద్వంద్వ నీతులు? మీకో నీతి మాకో నీత? స్పీకర్ అందరికీ స్పీకరే. మా మీద వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు సుమోటో కేసులుగా బుక్ కాలేదు? మీరందరూ ఎక్కడున్నారు? జైనూరులో అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎక్కడున్నారు? గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోయినప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? దేనికోసం అక్క ఇదంతా? కేసీఆర్ గారే బయటకు వచ్చేందుకు చెప్పాలక్క? మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మమ్మల్ని అడుగడుగున నిర్బంధాలు ఆటంకాలు చేస్తున్నందుకు మీరు, మీ ప్రభుత్వము, మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తక్షణమే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలి. ఇన్ని రోజులు ఏవైతే జరిగినాయో అమానవీయ సంఘటనలు తెలంగాణలో 1800 అత్యాచారాలు అఘాయిత్యాలు, వాటి మీద కూడా రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యం వల్లనే, రేవంత్ రెడ్డి వైఫల్యం వల్లనే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగిందని కేసులు బుక్ చేసుకోర్రి, సుమోటోలుగా స్వీకరించుర్రి. మహిళా కమిషన్ ఒక్క కాంగ్రెస్ కే కమిషన్ గా వ్యవహరించద్దు. రాజ్యాంగబద్ధమైన సంస్థలవి, అందరికీ ఒకటే, అందరికీ ఒక్క నీతే. ఇప్పటికైనా గల్లీలో ఒక నీతి, ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట అనే ద్వంద్వ